ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తవుతోంది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా మీడియా సంస్థలకు, ఛానళ్లకు, పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ముఖ్యంగా దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలు, జగన్ పాలనలో జరిగిన అరాచకం, అమరావతి అభివృద్ధి, లోకేష్ వారసత్వం గురించి, అలాగే జగన్ పాలనలో ఎటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి అనే అంశానికి సంబంధించి, అలాగే పవన్ కళ్యాణ్ ఆయన పాలన ఎలా ఉంది, ఆయన మార్క్, దాంతోపాటు మోదీ పాలనా దక్షత గురించి కూడా ప్రశంసలు కురిపించారు చంద్రబాబు నాయుడు. సో వీటన్నిటికి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు రైజ్ చేసిన అంశాలపై డీటెయిల్డ్గా మనకి విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. అండ్ ముఖ్యంగా 2019, 2024 మధ్య కాలంలో జగన్ హయాంలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తరహా ఆరోపణ చేశారు. ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు కదా, ఆ నష్టాన్ని నివారించడానికి ఈ ఏడాది కాలంగా ఏం చేశామనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మీ అబ్జర్వేషన్ ఏంటి చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లారిటీ మీద? రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిన సందర్భాన్ని పురస్కరించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ పేపర్కి, అంటే హిందూ అంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఆఫ్ ది ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ ఆల్సో, దానికి వర్గీస్ కే జార్జ్ గారికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విషయంలో అది కూడా రాష్ట్రంలో కూడా చాలా పేపర్లో, న్యూస్ ఛానల్కి ఆయనకి ఇంటర్వ్యూలు, అంటే ఆయన అంతర్మదనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా మనం విశ్లేషణ చేయడం అవసరం లేదు ఇక్కడ. ప్రత్యక్షంగా ఆయన అన్ని విషయాలు, ఓ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఏపీ రాజకీయాలని, ఆర్థిక వ్యవస్థ ఏంటి, కేంద్రంలో ఈయన పరిపాలనలో ఏంటి, వాజ్పేయి గారు మోడీ గారికి పరిపాలనలో ఉన్న తేడా ఏమిటి, లోకేష్ వారసత్వం, త్రిభాషా విధానం, ఇలా అన్ని విషయాల మీద కూడా ఆయన సమగ్రంగా, చాలా కాంప్రిహెన్సివ్గా, ప్రొఫౌండ్గా, చాలా లోతుగా ఆయన యొక్క అంతర్మదనాన్ని బయటపెట్టడం జరిగిందండి. ఇప్పుడు మీరు అడిగిన ఆయన 1 yearలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనడానికి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. ఆయనే ఏంటంటే అంతకుముందు జగన్ పాలన 2019 నుంచి 24 వరకు ఉన్న అరాచక పాలననే, ఐసీయూలో పడిపోయిన ఏపీ స్టేట్ని మేము జీవంలోకి సజీవంగా ఇచ్చి బయటపడేసాం. 1 yearలో చేసిన మనీ ఇదే మాది అతిపెద్ద విజయం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏంటి ఐసీయూలో పడిపోయిందంటే ఒక పెట్టుబడుల విషయం ఏంటి, ఏపీ బ్రాండ్ని ఆయన కొలాప్స్ చేశాడని మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ కొలాప్స్ అయిపోయింది అని హిందువులు సుస్పష్టంగా చెప్పారు. ఆయన బ్రాండ్ కొలాప్స్ అయిపోయింది, ఏపీ అనేది టోటల్గా నాశనం అయిపోయింది, ఆ నాశనాన్ని మేము బయటికి తీసుకొచ్చాం, ఐసీయూ నుంచి సజీవంగా తీసుకొచ్చాం. పెట్టుబడుల విషయం ఏంటి, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అదేవిధంగా అమరావతి ప్రాజెక్టుని ఒక లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. ప్రతి విషయంలో అభివృద్ధితో పాటు, అభివృద్ధి అంటే పథకాలే కాకుండా అభివృద్ధిలో కూడా ఏపీని పరుగులు పెట్టిస్తున్నాం. కాబట్టి అరాచక పాలన, ఎలాంటి అరాచకవాదులు మళ్ళీ రాకూడదు, నన్నే గెలిపించుకోండి అంటూ ఆయన ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను, ఏపీ మళ్ళీ ఇంకెప్పుడు వెనక్కి వెళ్ళకూడదని మళ్ళీ మాట్లాడారు. అది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాట్లాడిన విషయం అండి. పథకాల అమలు విషయానికి వచ్చేసరికి ఇవాళ నుంచి తల్లికి వందనం స్టార్ట్ అవుతుంది, 28th నుంచి రైతులకు ఇస్తూ ఉన్నారు, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు. సో పథకాల అమలు గురించి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. జగన్ పాలనలో పథకాల అమలు, కూటమి పాలనలో పథకాల అమలు గురించి ఆయన మాట్లాడారు. అవునండి, ఇప్పుడు సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏమీ అమలు అవ్వలేదు. కానీ ఈరోజు మొదలుపెట్టే తల్లి వందనం, తర్వాత అన్నదాత సుఖీభవ 21 నుంచి, తర్వాత ఆగస్టు 15 నుంచి ఇంకొక ఫ్రీ బస్ అనేది, ఇలా అన్ని పథకాలు మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక పథకం ఇదే రోజు వైసీపీ ప్రతిపక్ష పార్టీ కూడా ఒకటి అంటుంది. ఏమనంటే మీరు ఈరోజు తల్లి వందనం మొదలు పెడుతున్నారు, సుమారు 8,750 కోట్లు, కానీ కావాల్సిన 11,000 కోట్ల పైన మీరు 62 లక్షల లబ్ధిదారులు విద్యార్థులు చెప్తున్నారు, కానీ ఉన్నది 87 లక్షలు విద్యార్థులు ఏపీలో, మీ పథకం అసంపూర్తిగా ఉందని అది నిందిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పథకాలు మేము అమలుపరుస్తున్నాం, పథకం అమలుపరచడమే కాదు, పథకంతో ఆ పథకం లబ్ధిదారులు అందరికీ చేరుతుందా లేదా అనేది వైసీపీ క్వశ్చన్ చేస్తుందండి. ఈ విషయాన్ని మనం గమనించాలన్నమాట ఇక్కడ. అంటే నేను ఇది చేస్తున్నానని ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రతిపక్షానికి చాలా పాత్ర ఉంటుంది. ప్రతిపక్షం ఏం చెప్తుంది,
ప్రభుత్వం చేసే పథకాలు అమలు 1 ఇయర్ ఏమో ఏమీ లేవు, 1 ఇయర్ తర్వాత ఇదిగోండి అమలుపరుస్తున్నారు హడావుడిగా, 1 ఇయర్ అయిపోయిందని నిందిస్తున్నారని. ఈ తల్లి వందనం చూసుకుంటే 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 62 లక్షల మందికే లబ్ధిదారులకే 7,000 చొప్పున ఇస్తే 8,700 కాదు 11,000 కోట్లు కావాలి. సో పథకం అమలు కాదు, ఆ పథకం సంపూర్ణ అమలు ప్రధానమని వైసీపీ చెప్తుందనమాట. ఏదేమైనప్పటికీ 1 ఇయర్ కూటమిలో మాత్రం పథకాలు అమలు కాలేదు. ఇప్పటి నుండి పథకాలు ఒక్కోటి అమలు అవుతాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో, ఈరోజు అంతర్మదనంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఇప్పటివరకే మేము ఐసీయూలో పడేసిన అరాచక పాలన నుంచి ప్రభుత్వాన్ని బయట గట్టెక్కించడమే సరిపోయింది, కాబట్టి మేము పథకాలు అమలు చేయలేకపోయాం, కానీ పథకాలు అమలు చేస్తాను, ఇదిగోండి ఈ రోజు నుంచి మొదలవుతాయని అని ప్రభుత్వం చెప్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్తుందండి. గతంలో జగన్ హయాంలో పథకాలు అమలు చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా కూటమి రేస్ చేసిన అంశం శ్రీలంక అయిపోతుంది, ఉచిత పథకాలు ఇస్తే అని చెప్పి. చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు, దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్ అని చెప్పేసి. కానీ దీన్ని రేస్ చేసినప్పుడు అప్పుడు అలా అన్నారు కదా, మరి ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు అని చెప్పి మీడియా అడిగితే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఎస్ అండి, దీని మీద ఆయనకు సుస్పష్టంగా ఆయన ఉన్నది చెప్పారు. నా రాజకీయ జీవితం 45-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఫస్ట్ ఆయన చెప్పారు ఏమంటే, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే పథకాలు వస్తాయి, ఫ్రీగా ఇంటికాడ లంచ్ దొరికే టైం కాదు అని ఒకప్పుడు ఆయన చెప్పారు. కానీ ఈ మార్పులు ఎలా జరిగినాయి, ఏ విధంగా మీలో మార్పు వచ్చింది, మీరు కూడా సూపర్ సిక్స్ లాంటి ఉచిత పథకాలకు వెళ్ళారు అని జర్నలిస్ట్ రైట్ చేసిన విషయం అనమాట. ఈ విషయంలో ఆయన సుస్పష్టంగా చక్కగానే చెప్పారు. ఏంటంటే చక్కగా ఆయన వివరించడం జరిగింది, ఆయన నైపుణ్యం కూడా బయటకు వచ్చింది. ఏంటంటే అది, నేను ఒకప్పుడు పథకం సంపద సృష్టి, కానీ ప్రస్తుతం భారతదేశంలో సంపద సృష్టిస్తేనే సరిపోదు, ఆ సంపద అందరికీ వెళ్ళాలి. డిస్పారిటీస్ అనే పదం కూడా వచ్చింది. డిస్పారిటీస్ అంటే అంతరాలు పెరిగిపోతున్నాయి, కింది వర్గాలకి పై వర్గాలకి. హ్యావ్ నాట్స్ అనే పదం కూడా ఆయన ఉపయోగించారు. హ్యావ్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం రంగంలో తిరిగి సమ్మిళిత అభివృద్ధికి పోటీ పడాలి, సమ్మిళిత అభివృద్ధికి పాటు పడాలి. సమ్మిళిత అభివృద్ధి అంటే లేని వాళ్ళకి ఉన్నవాడు అయిపోతూ ఉంటాడనమాట. సంపద సృష్టి కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికైతే ఈ సంపద సృష్టిలో విఫలం అవుతారో వాళ్ళ దగ్గరికి ప్రభుత్వం వెళ్ళి ఈ పథకాల ద్వారా వాళ్ళని రెక్కట్టుకుని బయటకు లాగాలి. అది ఆయన మాట్లాడింది. అంటే ఏంటి, హ్యావ్ నాట్స్ అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఈ అంతర్యాలు పెరిగిపోతున్నాయి ప్రాంతాల మధ్య. అదేవిధంగా తెలంగాణ కూడా డివిజన్ అయిందని ఆయనే మాట్లాడుతున్నారు. ఓకే, ప్రాంతీయ అసమానతల వల్ల తెలంగాణ ఫామ్ అయింది, అది పెద్ద లెసన్, గుణపాఠం అన్నట్టు ఆయన మాట్లాడారు ఆ విషయంలో సుస్పష్టంగా. అంటే నేను తప్పు చేశాను, ఒకప్పుడు నేను 1990లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని హైదరాబాద్ని అభివృద్ధి చేసేసాను, దానివల్ల వైజాగ్ విజయవాడ అభివృద్ధి అవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. అంటే ప్రాంతీయ అసమానతలు, హైదరాబాద్ అభివృద్ధి చేశారు, మళ్ళీ తెలంగాణ అభివృద్ధి లేదు. కానీ కేసీఆర్ వచ్చి ఏం చేశారు, అసలు తెలంగాణ అభివృద్ధి కావాలని రాష్ట్రం సాధించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనాథ అయిపోయింది. అంటే ప్రాంతీయ అసమానతల వల్ల ఇలా విభజనలు అవుతాయి, ప్రజల్లో వస్తాయి, తరగతులు వస్తాయి, ప్రాంతాల మధ్య వస్తాయి. సో ఇలాంటిది రాకూడదంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ వాళ్ళు, దానికి పథకాలు అవసరం అన్నట్టు మాట్లాడారు. అంటే ఏంటి, ఆయన ఇప్పుడు పథకాలు అవసరం, వైసీపీ పాలననే కాదు ఎక్కడైనా ఉచిత పథకాలు అవసరం. ఎందుకంటే ఎవరైతే ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికైతే లభించడం లేదో వాళ్ళకి పథకాల ద్వారా ప్రభుత్వం రెక్కట్టుకుని బయటకు తీయాలి. అది సంక్షేమ ప్రభుత్వం, కాబట్టి మాకు సంక్షేమం ప్రధానమని సుస్పష్టంగా చెప్పారండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు ముందున్న చాలా ప్రెస్టీజియస్ టాస్క్ ఏంటంటే అమరావతి అభివృద్ధి. జగన్ పాలనలో అమరావతి దుస్థితి గురించి మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో, అండ్ అమరావతి అభివృద్ధి అండ్ దానికి ఏ రకంగా ఫండింగ్ వస్తుంది అని చెప్పేసి దాని గురించి. ఎస్ అండి, ఇప్పుడు ఆయన సుస్పష్టంగా కూడా చెప్తున్నాడు, అమరావతి ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రధానం, చాలా ప్రధానం, నా జీవిత లక్ష్యం అన్నట్టు చెప్తున్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టులో. అమరావతి విషయానికి వస్తే 2014లో మొదలు పెడితే 19 వరకే అది ఏదో అలా మొత్తం ప్రారంభిస్తే 2019-24 మధ్య దాన్ని పూర్తిగా నాశనం చేసేసారు జగన్ గారు, మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు, దాని బ్రాండ్ ఇమేజ్ పోగొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే అమరావతి ప్రాజెక్ట్ని దాన్ని ఏంటంటే ఒక యునిక్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్తున్నారు. అంటే ఒక యునిక్గా ఒక అద్భుతంగా తనకు తానే పెట్టుబడి పెట్టుకునే ఒక ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పుడు ఇంకా విస్తరిస్తున్నారు. ఈ అమరావతిలో రైతులు ఇచ్చిన ల్యాండ్ని ఒక్కొక్క ఎకరం అనుకుంటే ఆ ఎకరాన్ని డెవలప్ చేసి రైతుకి కొంత భాగం ఇచ్చి మిగిలిన భాగాన్ని మార్కెట్లో సేల్ చేసి వచ్చే డబ్బులతోనే అమరావతి మేము నిర్మిస్తాం. అదేవిధంగా కేంద్రం కొన్ని గ్రాంట్లు ఇస్తుంది, కొంచెం రాష్ట్రం ప్రవేశిస్తాయి, కొంచెం అప్పుల రూపంలో మంచి తక్కువ ఇంట్రెస్ట్లో తెస్తాం. ఈ విధంగా అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తాం. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా అవసరమని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ ఇప్పుడు బేగంపేటలో ఉన్నప్పుడే
బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేశాను. ఈరోజు అది అవసరమైంది. ఈరోజు అక్కడ విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంటే గన్నవరంలో ఇంకో మళ్ళీ ఎందుకు అంటున్నారు? కాదు, ఇప్పుడు అమరావతి అవసరం. అమరావతి బెంగళూరు హైదరాబాద్ మించిన ఎయిర్పోర్ట్ నాకు తీసుకొస్తాను, ఇది వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తాను, దీనికి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఉంది అని ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి చెప్పారు, వైసీపీ పాలనలో ఈ అమరావతి బ్రాండ్ ఎలా అయిందంటే ఇంకా సింగపూర్ లాంటి పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ వాళ్ళు వచ్చి కూడా బెంబేలు ఎత్తిపోయారు. ఇప్పుడు మేము మళ్ళీ రీస్టార్ట్ చేసి సింగపూర్ని రమ్మంటే జగన్ గారు పెట్టిన భయానికి ఇప్పుడు కూడా రావడం లేదు. సో జగన్ దాన్ని నాశనం చేసి పడేశారు మొత్తం. అసలు అమరావతి అనేది ఈ బ్రాండ్ ఇమేజ్ లేకుండా చేయడం వల్ల పెట్టుబడులు బెంబేలు ఎత్తిపోతున్నారు, రావడం లేదు. ఏదో మేము కష్టపడి తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళా నేను వస్తేనే ఇది అవుద్ది. ఇంకోటి కూడా పెట్టుబడిదారులు అడుగుతున్నారంట, మళ్ళీ జగన్ చీఫ్ మినిస్టర్ ఉంటే మేము పెట్టాం, మీరు చీఫ్ మినిస్టర్గా ఉంటేనే పెడతామని అడుగుతున్నారని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, అమరావతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అమరావతికి సంబంధించి వస్తే ఆయన తన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తున్నాడు, కార్యాచరణ ఎలా ఉందనేది. ఏంటి, ఒక క్రియేటివ్ సిటీ, ఒలింపిక్స్ 2036లో వస్తే అది అమరావతికి తీసుకురావడానికి ఒక స్పోర్ట్స్ సిటీ అనేది, క్వాంటమ్ సిటీ అనేది, ఏ టెక్నాలజీ అనేది, గ్రీన్ ఎనర్జీ అనేది, ఇవన్నీ మేము తీసుకొచ్చి అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్మిస్తాను. కేవలం ఒక వీళ్ళు వస్తే సరిపోదు, పెట్టుబడిదారులు ప్రభుత్వ భవనాలు వస్తే కాదు, విద్యార్థులు కూడా రావాలి. కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్యాలయాలు ఇక్కడ తీసుకొస్తాం. ఆ విధంగా దీన్ని అన్ని విధాలుగా ఒక కాంప్రిహెన్సివ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమరావతి డెవలప్మెంట్ నేను పూనుకుంటున్నానని ఆయన చాలా నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు. కానీ అమరావతికి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ నిధుల మీద కొంత ఉంది. ప్రతిపక్షం ఏం చెప్తుంది, అసలు ఈ అభివృద్ధి అమరావతి అనేది అసలు జగన్ యాక్సెప్టెన్సే లేదు. అందుకనే వేశ్యాల రాజధాని అనే ఒక అద్భుత దారుణమైన పదాన్ని ఉపయోగించడం ఆయన చాలా ఎమోషనల్ అయ్యి, అసలు ఈ పదాన్ని ఉపయోగించిన వాళ్ళు శిక్ష పడితే అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళని శిక్షించడం తప్పదు, ఎందుకంటే దాన్ని బ్రాండ్ ఇమేజ్ పోగొట్టేది కుదరదు అంటున్నారు. కానీ ప్రతిపక్షం ఏంటి అంటే, ప్రతిపక్షానికి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి వద్దు అనరు, కాదు అనరు, వద్దు అన్నట్టే చేస్తారు, ఎందుకు వద్దో చెప్పరు. ఇది ప్రాబ్లం అనమాట, జగన్ గారికి ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు దీని విషయం మీద ఇప్పుడు నా అభిప్రాయం అడిగితే నేను ఒకటే చెప్తానండి సుస్పష్టంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్న కూటమైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక విషయానికి ఒక ఒడంబడికి రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మళ్ళీ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని మార్చేస్తారని పెట్టుబడిదారులు భరోసా లేదు. భరోసా లేకుండా పెట్టుబడిదారులు రారు. భరోసా అంటే ఏంటి, ప్రతిపక్షం ఈ పాలక కూటమి ఈ రెండు ఏకాభిప్రాయంతో దీని మీద ఉన్నాయంటేనే పెట్టుబడిదారులు వస్తారు. అంటే ఏంటి, ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఒడంబడికకు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసమే మేము పార్టీలు పెట్టా రాజకీయాలు నడుపుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ప్రతిపక్షం ఎందుకు కూర్చోకూడదు పాలకూటంతో? ఇద్దరు కూర్చుని ఈ విషయం మీద మీకున్న అభిప్రాయాలు చెప్పండి, అమరావతి ఎందుకు వద్దు, మీకు అమరావతి ఎందుకు కావాలని వీళ్ళు చెప్తారు. ఒక డిబేట్ పెట్టండి, పబ్లిక్ డిబేట్ పెట్టుకోండి. పబ్లిక్ డిబేట్ పెట్టి ప్రజలు ఇదే అడుగుతున్నారండి. పబ్లిక్ డిబేట్ పెట్టుకుని ఒక ఏకాభిప్రాయానికి రండి, ఏదైనా ఉంటే పరిష్కరించుకుని. ఈ ఏకాభిప్రాయానికి రాగలిగితే అమరావతి మీద అది ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పించుకోవడానికి లేదు. అమరావతి నాకు వద్దు, మూడు క్యాపిటల్ చేస్తాను అంటే ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు అమరావతిని ఆయన యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన అబ్జెక్షన్ చెప్పాలి. అమరావతి వల్లే ఆయన ఓటమి ప్రధానమైన కారణాల్లో అమరావతి వద్దు 3 క్యాపిటల్స్ అనడంలో వచ్చింది. కాబట్టి ఆయన ఇంకా అమరావతి వద్దు అనుకుంటే ఎందుకు వద్దు, కావాలనుకుంటే ఎందుకు కావాలి, ఆయన అబ్జెక్షన్ చెప్పి ఇలా డెవలప్ చేయిందని ఆయన కూడా ఒక మోడల్ ప్లాన్ ఇవ్వాలి. అది పాలక కూటమి అమలు జరగకపోతే అప్పుడు ఆయన తప్పుపట్టాలి. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఏమీ చెప్పకుండా దానిపై రాజకీయాలు చేయడం అనేది అంత మంచిది కాదని ప్రజల అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో కూడా ఒకటి ఉంది, ఇక అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు తప్పదు. ఎందుకంటే వచ్చే 4 సంవత్సరాల్లో అమరావతి అనేది చాలా వరకు షేప్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు కూటమి వచ్చినా జగన్ మళ్ళీ వచ్చేసినా ఈ అమరావతి నుంచి రివర్స్ అవ్వడం కుదరదు. అంటే ఇట్ ఈజ్ గోయింగ్ టు బి ఇర్రివర్సిబుల్. దాన్ని తీసేయడం అనేది కుదరదు. ప్రజలు కూడా అంగీకారం లభించింది. సో ఈ అమరావతి మీద చాలా వరకు డిస్కషన్ ఈ కూటమి మధ్య ప్రతిపక్షం మధ్యన ఒక ఏకాభిప్రాయం వచ్చే విధంగా ఒక చర్చ జరిగితేనే ప్రజలు మంచిగా ఆ విషయాన్ని బాగా చూస్తారని నా అభిప్రాయం అండి. రైట్. ఇక ఈ కక్ష సాధింపుల మీద కూడా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. రీసెంట్గా మనం చూసాం, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి చూపించిన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు అండ్ వైసీపీ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కక్ష సాధింపుల మీద జాతీయ మీడియా చంద్రబాబును అడిగిన
ప్రశ్నకు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఎస్ అండి, వర్గీస్ కే జార్జ్ గారు ఈ ప్రశ్న మీద అడగడం జరిగింది. అవినీతి, పొలిటికల్లో కక్ష సాధింపులు ఏంటి ఈ విషయం మీద అడిగినప్పుడు దాంతో నేషనల్ మీడియా ఇక్కడ కూడా ఒకటే విధంగా ఆయన చెప్పారు. ఏంటి, ఏదైనా అంతకుముందు ముందు ప్రభుత్వంలో వైసీపీ పాలనలో భూ వివాదాలకు సంబంధించి మేము చర్య తీసుకుంటే అసలు జైళ్ళే సరిపోవు ఏపీలో అన్నట్టు మాట్లాడారు. కానీ ఇసుక మీద కూడా ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది. ఇలా ప్రతి విషయం కూడా అవినీతి చాలా ఘోరంగా లోతుకి వెళ్ళిపోయింది. ఈ అవినీతి మీద ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను అన్నట్టు ఆయన మాట్లాడేశారు. అవినీతిని వదలను. పొలిటికల్ కక్ష సాధింపు విషయంలో ఆయన ఒకటే చెప్తున్నారు, చట్టం ప్రకారం మాత్రమే యాక్షన్ ఉంటుంది, పొలిటికల్ దృష్టితో కక్ష సాధింపుల్లో భాగంగా అది ఉండదు అని చాలా సుస్పష్టంగా చెప్తున్నారు ఆయన. మిగిలిన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా తేడా వస్తే కానీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి అనే విషయాన్ని వీళ్ళిద్దరూ చాలా సుస్పష్టంగా చెప్తున్నారు. ఇంకెవ్వరు ఆ విషయం మీద మాట్లాడలేకపోతున్నారు. సో ఇది ఒకటి. ఆ విషయంలో ఏంటంటే అంతకుముందు అవినీతి జరిగింది, అవినీతి మీద నేను వదలను, ఎందుకంటే అవినీతి వదిలితే మళ్ళీ వాళ్ళే వస్తారు కాబట్టి ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నారు, ఈ పాలిటిక్స్ ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ ది పాలిటిక్స్. క్రిమినల్ అయిపోయినాయి పాలిటిక్స్. ఒక క్రిమినల్లే ఒక పొలిటికల్ పార్టీని ఫ్లోట్ చేసి, ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి రాజకీయాలు నడపడం అంటే రాజకీయాల ముసుగులో అవినీతి కుదరనివ్వను. రాజకీయాలు కవరింగ్ అప్ ఆఫ్ దిస్ కరప్షన్ అండర్ ది ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ది పాలిటిక్స్. రాజకీయాలను అడ్డం పెట్టుకుని క్రిమినల్స్ని నేను వదలను, రాజకీయాలకు అడ్డం పెట్టుకుని ఆయన సుస్పష్టంగా చెప్పేస్తున్నాడండి. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించరని ఆయన చెప్పేశారు. అండ్ ఈ కేంద్రం రాష్ట్రం కలిసి చాలా పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి కదా, సో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అంత మంచిగా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు ఎలక్షన్స్కి ముందు కూడా. సో పథకాలపై కేంద్రం ఆధిపత్యం మీద సిబిఐ రియాక్షన్ ఏంటి? ఎస్ అండి, ఈ విషయం చాలా బ్రాడ్గా నేషనల్ మీడియా క్వశ్చన్ చేసింది. ప్రాంతీయ మీడియా కంటే నేషనల్ మీడియా క్వశ్చన్ చేసింది. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా కీలక భాగస్వామి. ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రాలకి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. గవర్నర్ ఇష్యూ అని, ఈ ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ అని, కేంద్రాల రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఇది ఎప్పుడు జరిగేదే స్వతంత్రం వచ్చాక. ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే సుస్పష్టంగా ఆయన చెప్పారనమాట. ఏంటి, కేంద్రం అజమాయిషీ కుదరదు అన్నట్టు ఆయన మాట్లాడారు. కేంద్రం కూడా రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలి, కానీ పథకాల విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ విషయంలో కేంద్రం ఇస్తే కేంద్రం చెప్పుకోవచ్చు, కానీ రాష్ట్రాలకు భాగస్వామ్యం ఇవ్వాలి. అప్పుడే అవుద్ది, అప్పుడు స్పీడీ గ్రోత్ రేట్ వస్తుంది, ఫాస్టెస్ట్ గ్రోత్ వస్తుందని అంతకుముందు ఇప్పుడు రీసెంట్గా నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ల సమ్మిట్ పెట్టి నీతి ఆయోగ్లో పెట్టి అక్కడ మాట్లాడారు. టీమ్ ఇండియాగా మనం పనిచేద్దాం, చీఫ్ మినిస్టర్లు అందరూ ప్రధాని కేంద్రం రాష్ట్రాలన్నీ పనిచేస్తే ఫాస్టెస్ట్ ఇండియా సూపర్ పవర్ అవుద్ది, వికసిత్ భారత్ 2047 అనేది ఫుల్ఫిల్ అవుద్దని అక్కడ ప్రధాని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒక టీమ్ ఇండియాగా పనిచేయాలన్నట్టు ఈయన మాట్లాడారు. కానీ కేంద్రం రాష్ట్రాలకి భాగస్వామ్యం ఎక్కువ చెయ్యాలి, కేంద్ర అజమాయిషీ ఎక్కువ ఉండకూడదని మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడినట్టు ఈయన మాట్లాడారు. కానీ పథకాల విషయంలో డబుల్ ఇంజిన్ ఉండడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఆయన అడిగారన్నమాట. జర్నలిస్ట్ అడుగుతున్నారు, నేషనల్ మీడియా అడుగుతుంది, నీకు ఏమైనా ప్రాబ్లమా కేంద్రం చెప్పుకుంటే అంటే, లేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండడం వల్ల మీకు ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రయోజనం పొందుతుంది, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, గ్రాంట్లు వస్తున్నాయి, ఎన్నో కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎన్నో నాకు అమలు జరుగుతున్నాయి, నాకు అంతా బాగుంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆంధ్రప్రదేశ్ వరకు అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఈ సంకీర్ణ పాలనపై కూడా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. అండ్ మోదీ పాలనకు వాజ్పేయి పాలనకు డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడిగిన ప్రశ్నకు ఆయన చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఆ వివరణ మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు వాజ్పేయి గారి పాలనకి ఇదే ఎన్డీఏలో వాజ్పేయి గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పట్లో, ఇప్పుడు మోడీ గారి పాలనలో ఇందులో కూడా ఉన్నారు. ఒకప్పుడు వాజ్పేయి పాలనకి విమర్శించడం జరిగింది, ఇప్పుడు మోడీ గారిని ఒకప్పుడు ఉండి బయటకు వచ్చి మళ్ళా వెళ్ళడం జరిగింది ఇప్పుడు. సో వాజ్పేయికి మోడీ పాలనలో ఉన్న తేడా ఏంటని అడిగితే ఈయన చాలా వరకు దాటేసారండి. ఆయన సుస్పష్టంగా ఏం చెప్పలేదు ఈ విషయంలో, నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మోడీ పాలన అయితే చాలా బాగుందని చెప్పారు. ఎందుకంటే ఈ చెప్పడంలో ఆయన అంతర్మథనాన్ని పూర్తిగా వ్యక్తం చేసినట్టు ఏం లేదు. వాజ్పేయి గారికి మోడీ పాలనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాజ్పేయి ఈజ్ ఎ మోడరేట్, మోడీ ఈజ్ ద హాట్ పర్ష్యూట్ ఉంటుంది అనమాట, చాలా ఉధృతంగా ఉంటుంది ఈయన పాలన. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏంటి, దేశాన్ని ముందుకు నడిపించడంలో ఏంటి, అమృతకాల లక్ష్యాల్లో ఈ విషయంలో దేశాన్ని ఏకతాటిపై మోడీ గారు నడుపుతున్నారు ఆయన పూర్తిగా చెప్పారు. కానీ వాజ్పేయి గారితో డిఫరెన్స్లో ఆయన పూర్తిగా ఏం చెప్పలేదు.
ఇంకోటి ఏంటంటే జర్నలిస్టు ఆయన ఈ విషయం చెప్పలేదు, ఎందుకు వాజ్పేయి పాలనలో ఎన్డీఏలో నుంచి ఒకసారి మోడీ పాలన నుంచి మీరు ఎందుకు ఉపసంహరించుకున్నారు అనే ఈ విషయాన్ని లోతుగా ఏమీ ఆయన వెళ్ళలేదు. కాకపోతే ప్రస్తుతం ఆయన డిస్కషన్, ఆయన యొక్క అభిప్రాయాన్ని ఎంతవరకు వ్యక్తం చేశారంటే, ప్రస్తుతం మోడీ పాలన బాగుంది, మోడీ మాకు అన్నీ ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఆయన నుంచి మేము ప్రయోజనం పొందాలి అనే ఒక దృష్టితో మాత్రమే మోడీ పాలన ఈయన పొగిడినట్టు కనపడుతుంది. మోడీ పాలనలో ఉండే యొక్క నెగిటివ్ జోలికి ఈయన వెళ్ళలేదు, అంతా పాజిటివ్ జోలికి వెళ్ళాడు. సానుకూలంగానే ఉన్నాడు, కానీ సానుకూలం లేని నెగిటివ్ విషయాలు మాత్రం ఈయన స్పృశించలేదు అసలు. ఇది చాలా డిప్లొమాటిక్గా ఈయన మాట్లాడడం జరిగింది, ఎందుకంటే మోడీ అనేది ఆంధ్రప్రదేశ్ పాలనకి చాలా అవసరం కాబట్టి ఆ దృష్టితోనే ఈయన మాట్లాడడం జరిగింది. ఈ త్రిభాషా సూత్రం పెద్ద ఇష్యూ అవుతుంది కదా.